సో ఈ రోజు ఐమాక్స్ కి అయితే వచ్చేసాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా ఎలా ఉంది అని తెలుసుకోవడానికి. సో ఫస్ట్ డే ఫస్ట్ షో ప్రేక్షకులను మెప్పించిందా లేదా, సో తెలుసుకుందాం రండి. ఇది తమ్ముడు తమరి కోసం ఒక్కటి బిడ్డ పవన్ కళ్యాణ్ కోసం ఎర్రగా తీశాడు కాక రక్తం ఏరుడై పారుతుంది. కత్తి తిప్పుతాడు ఎవడు ప్రభాస్, నాకంటే ఎవడు బాగా తిప్పలేదు అన్నాడుగా. ఇగో ఇప్పుడు పవర్ స్టార్ తిప్పి చూపించాడు చూడండి ఒక్కసారి. థియేటర్ లో తగలబడిపోతున్నాయి. కూర్చున్న వాళ్ళు సైలెంట్ ఇట్లా బిగా పట్టుకొని కూర్చున్నారు. నాలంటుకోవడానికి అయితే నరాలు ఎక్కడ తెగిపోయి రక్తం కారుతా అంత భయంతో కూర్చున్నాను నేనైతే. కిర్రక్క సుజిత్ జీత్ గయా तमन मन में भर गया पवन वन मैन आर्मी ఎర్రగా తీశాడు. బ్లాక్ బస్టర్ హిట్ ఎవడేం చేసుకున్నా ఏం కాదు. సినిమా అయితే రచ్చ అలాగే చిన్న ఎమోషన్ డ్రామా ఉంది, లవ్ సెంటిమెంట్ అమ్మాయి హీరోయిన్ తోటి మస్తు అనిపించేస్తుంది, ఏడుపు వచ్చేస్తుంది. ఇక బాలీవుడ్ ని హాలీవుడ్ ని రచ్చ చేసిండు. బొంబాయికి వచ్చి ఆయన నరుకుడు మొదలు పెడతా అంటే బొంబాయిలో తుఫాన్ వచ్చింది కదా, కళాత్మకంగా ఉంది కాక. కత్తులు పెట్టి నరుకుతాంటే కిర్రాక్ అనిపించేస్తుంది. బ్లాక్ బస్టర్ మూవీ ఎవడు ఆపుకున్నా ఆగదు. వండర్ఫుల్ మూవీ. సుజిత్ నిజంగా నిన్ను ఈ సినిమా తోటి పడుకోబెడతారేమనుకున్నావు, లేచి కూర్చున్నావు హ్యాపీగా. పవన్ అన్న తర్వాత నువ్వు ఇంకో సినిమా తీసుకోవచ్చు. పార్ట్ 2 కూడా వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలా ఉంది మూవీ? బ్రో ఒక మెగాభిమానిగా చెప్తున్నాను, సినిమా బ్లాక్ బస్టర్. దసరాకి సుజిత్ గారు ఒక ఫ్యాన్ బాయ్ గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏ విధంగా చూడాలనుకున్నారో ఆ విధంగా తీశారు సినిమాని. మొన్నటి వరకు నందమూరి తమన్ అన్నారు, ఈ మూవీతో కొనిదెల తమన్ అని అంటారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమన్ గారు చింపేశారు. కొంతమంది సినిమా సెకండ్ హాఫ్ కొంచెం స్లో నరేషన్ ఉందని అంటున్నారు. స్లో నరేషన్ అంటే సినిమా అర్థం కావాలి కదా, ఫాస్ట్ గా 1 minute లో చూపించేస్తే సినిమా అర్థం కాదు. సినిమా మెగాభిమానులకి న్యూట్రల్ ఆడియన్స్ కూడా చాలా బాగా నచ్చుద్ది. ఫ్యామిలీతో వచ్చి చూసే మూవీ ఇది. ఏ సర్టిఫికేట్ ఇచ్చారంటే అది ఎక్కువ వైలెన్స్ ఉందని చెప్పేసి ఇచ్చారు, బట్ ఎక్కడ కూడా న్యూడిటీ అనేది లేదు. అందరూ ఫ్యామిలీతో వచ్చి మూవీ చూడొచ్చు. పండక్కి మూవీ 500 crores ఈజీగా కలెక్ట్ చేస్తుంది. సినిమా బడ్జెట్ 250 crores. బ్లాక్ బస్టర్. దసరాకి ఇది ఒక బ్లాక్ బస్టర్. ఎందుకంటే మీరు ముందు వచ్చిన పవన్ కళ్యాణ్ గారి మూవీస్ చూస్తే అజ్ఞాతవాసి, హరిహర వీరమల్లు, యాక్షన్ పీక్స్. 5-10 వయసులో కూడా ఒక యంగ్ కుర్రాళ్ళ యాక్ట్ చేశారు ఈ సినిమా. పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ ఒకటి చెప్పండి. పవన్ కళ్యాణ్ గారి డైలాగ్, జింక 70 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతుంది, పులి 60 కిలోమీటర్ల, జింక 90 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతుంది, పులి 60 కిలోమీటర్ల వేగంతోనే పరిగెడుతుంది. అలా అని జింక గొప్పది కాదు, పులికి భయపడి జింక తరిగిపోతుంది ఎక్కడ చచ్చిపోతానని. దాని పేరే భయం. ఆ భయం వాష అనేది జపాన్ వర్డ్ బ్రో, నాకైతే అర్థం కాలేదు. బట్ సినిమాలో జపాన్ అనేది ఎందుకు యూజ్ చేశారు అది అనేది అంత న్యాచురల్ గా ఉంది. పాట పాడారా పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారిదా నాకు రాదు. పవన్ కళ్యాణ్ గారు ఈ మూవీలో ఫెరోషియస్ గా యాక్ట్ చేశారు, అదైతే చెప్పొచ్చు. మెగా అభిమానులకి దసరాకి పండుగ అని చెప్పొచ్చు. సాహోకి దీనికి లింక్ ఏంటంటే వాజీ స్టోరీ, అదే లింక్. అంతకు మించి అందరూ అకిరా గారు చైల్డ్హుడ్ క్యారెక్టర్ ఉంటది, ప్రభాస్ గారు క్యామియో ఉంటది అని ఎక్స్పెక్ట్ చేశారు. ఓవర్ ఎక్స్పెక్టేషన్ అవేమి ఉండవు. అవన్నీ లేకపోయినా కూడా ఎలివేషన్స్ గానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గానీ పిచ్ పీక్స్ లో ఉంది. సుజిత్ గారు ఒక ఫ్యాన్ బాయ్ గా పవన్ కళ్యాణ్ అభిమానులు సినిమా ఎలా చూడాలనుకుంటారో ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారిది ఒక స్టెప్ ఏం చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు స్టెప్ అయితే బాగుంటది. ఫ్యాన్స్ వస్తే డాన్స్ వేయకూడదు. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన వాళ్ళందరికీ సినిమా ఒక దెబ్బ అన్నట్టు చెప్పొచ్చు. సినిమా సూపర్ హిట్ గా ఉంది. మూవీ ఎట్లుంది? నచ్చిందా? సూపర్ ఉంది మూవీ.
ఆ పవన్ కళ్యాణ్ గారి యాక్షన్ గానీ ఇదంతా ఎలా ఉంది? సూపర్ ఉంది. ఈ ఫైటింగ్ సీన్స్, సాంగ్స్ ఎట్లున్నాయి మూవీలో? మంచిగా మంచిగా అంతేనా? మూవీ గురించి ఏం చెప్తావు? ఒక మాట చెప్పాలండి. మూవీ చూసేటప్పుడు నీకు ఏమనిపించింది? ఇంకా చూడబుద్ధి అవుతుంది, చూస్తా ఉంటుంది. ఇంకా చూడాలనిపిస్తుందా? పవన్ కళ్యాణ్ గారిని చూడాలనిపిస్తుందా, సినిమా చూడాలనిపిస్తుందా? పవన్ కళ్యాణ్ గారు అంటే సినిమా నచ్చలేదా? బాగుంది, సినిమా వేయడం బాగుంది. ఇంకా మ్యూజిక్ ఎట్లుంది? బాగుంది మ్యూజిక్. హీరోయిన్ నచ్చిందా, నచ్చలేదా? ఇంకా చెప్పు, మూవీ గురించి ఏం చెప్తావు?